నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7. నేను త్రివేణి, హోలిస్టిక్ హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మన లైఫ్లో 4 ఏరియాస్ ఉన్నాయండి. మనకు ప్రాబ్లమ్స్ వస్తే ఈ 4 ఏరియాస్లలోనే వస్తాయి ప్రాబ్లమ్స్. ఏంటో తెలుసా అవి? మొదటిగా హెల్త్, ఆరోగ్యం. రెండవదిగా రిలేషన్షిప్స్ అంటే సంబంధాలు. మూడవది కెరియర్ అంటే వృత్తి. నాలుగవది మనీ, ఫైనాన్షియల్ లైఫ్. సో మనకి సమస్యలు వస్తే ఈ 4 కష్టాలు వస్తే కూడా ఈ 4 ఏరియాస్లోనే వస్తాయి. సో ఇప్పుడు ఎలా అంటే ఈ 4 ఏరియాస్లలో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేదే ఇక్కడ నుంచి, రిలేషన్షిప్స్ నుంచి. ఈ రిలేషన్షిప్స్లో ఎప్పుడు మనకి ప్రాబ్లం వస్తుందో ఎలా అనేసి నేను మళ్ళీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిలేషన్షిప్లో ఎప్పుడు మీకు ప్రాబ్లం వస్తుందో దాని ఎఫెక్ట్ హెల్త్ మీద పడుతుంది. ఎప్పుడు రిలేషన్షిప్, హెల్త్ ఇవి 2 ప్రాబ్లం అవుతాయో దాని ఎఫెక్ట్ మీకు కెరియర్ మీద పడుతుంది. ఎప్పుడు ఈ 3 కూడా ఎఫెక్ట్ అవుతాయో దాని ఎఫెక్ట్ మీకు మనీ మీద పడుతుంది మీ లైఫ్లో. సో ఇలా ఉంటాయంటే ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. సో దీని గురించే ఇప్పుడు నేను మీకు అద్భుతమైన విషయాల్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది తెలుసుకునే దానికన్నా ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఎంతసేపు పడుతుందండి? 1 సెకండ్ అలా దాని మీద ప్రెస్ చేసేస్తే చాలు, ఆ బటన్ మీద. సో ప్రెస్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకనంటే మీకోసం నేను చాలా మంచి మంచి విషయాల్ని తీసుకొస్తాను కాబట్టి అవన్నీ మిస్ కాకూడదు కదా. సో నేను చెప్పే విషయాల్ని ఒక్కొక్క వీడియోలో కూడా నేను చెప్పే విషయాల్ని మీరు విని అర్థం చేసుకొని మీ లైఫ్లో ఫాలో చేశారంటేనే చాలు, మీ లైఫ్లో చాలా మార్పులు వస్తాయి. ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు వాట్సాప్లో వచ్చి, నా లైఫ్లో చాలా మార్పులు వచ్చింది, థ్యాంక్ యూ మేడం అని చెప్తున్నారు. సో మీకు కూడా అలాంటి మార్పు రావాలి అని అంటే వినండి, ప్రతి ఒక్క వీడియో ఫుల్గా విని దాన్ని ఫాలో చేయండి. తప్పకుండా మీ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. ఓకే, అంతేకాకుండా ఈ విషయము మీకు మీ ఫ్యామిలీ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది నేను చెప్పే విషయాలు హెల్ప్ అవుతుంది అని అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరూ బాగుండాలి అని అనుకుంటేనే కదా మనం కూడా బాగుంటాం. అదే. సో ఇక విషయానికి వస్తానండి. సో ఎప్పుడు ఈ రిలేషన్షిప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నిద్ర లేస్తే మీరు ఏం చేస్తుంటారు? ఎవరెవరి మీద బ్లేమ్స్ చేస్తుంటారు, కంప్లైంట్స్ చేస్తుంటారు. నీ వల్లనే ఇలా అయిపోయింది, నువ్వే చేసావు, నిన్నుంచే ఇలా అయింది అని ప్రతి ఒక్కళ్ళని బ్లేమ్ చేసేస్తుంటాం. ఒక్కోసారి అయితే ఎవరో యాక్ట్రెస్లు లేదా యాక్టర్స్, ఎవరో పొలిటీషియన్స్, వాళ్ళేదో వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళని చూసి కూడా ఇక్కడ మనం తిట్టుకుంటూ ఉంటాం. అక్కడ కూడా రిలేషన్షిప్పే. ఎందుకంటే మనం అందరం మనుషులం, అందరిలో ఒకే ఎనర్జీ పాస్ అవుతుంది. అలాంటప్పుడు ఎప్పుడు ఇంకొకళ్ళని తిట్టుకుంటూ, ద్వేషిస్తూ, ఆశయించుకుంటూ, పగ పెంచుకుంటూ ఇలా ఉంటే అది మన మీదే ఎఫెక్ట్ పడుతుంది, మన లైఫ్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. సో మీ రిలేషన్షిప్ అంటే ఫస్ట్ మొదటిగా వచ్చేది మీతో మీ రిలేషన్షిప్. మీతో మీరు ఎలా ఉన్నారు, మీతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మీకేమిస్తున్నారో ఎంటైర్ వరల్డ్ నుంచి మీకు అదే దొరుకుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారా? అందరూ మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో ప్రేమగా మాట్లాడతారు. మిమ్మల్ని మీరు గౌరవిస్తున్నారా? మీరు ఎక్కడికి వెళ్ళినా జనాలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ తల్లిదండ్రి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము తల్లిలో సగము, తండ్రిలో సగము. వాళ్ళ బిహేవియర్లు, వాళ్ళ డిఎన్ఏలు అన్నీ కూడా వాళ్ళ నుంచి తెచ్చుకుంటాము కదా. ఇక వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? తల్లి మీద కంప్లైంట్స్ పెట్టుకుంటే మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. మీ పర్సనల్ లైఫ్ బాగుండదు. తండ్రి మీద మీరు కంప్లైంట్స్ పెట్టుకున్నారంటే ఎక్కువగా మీ ప్రొఫెషనల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ బాగుండదు. ఇప్పుడు ఆలోచించుకోండి, మీ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం ఉందా లేదా మీ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రాబ్లం ఉందా? అలా ప్రాబ్లం ఉన్నట్లయితే తప్పకుండా మీకు మీ తల్లి మీద లేదా మీ తండ్రి మీదే కంప్లైంట్స్ ఉంది. అలా మీకు ఏముందో మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో కింద కామెంట్లో షేర్ చేయండి, చూద్దాం. అంతేకాదండి, సపోజ్ మీరు మీ తల్లి అంటే మీకు చాలా ఇష్టం లేదా మీ తండ్రి అంటే చాలా ఇష్టం, అయినా వాళ్ళు కొన్ని లక్షణాలు మీకు ఇష్టం లేదు. ఎప్పుడు చెప్తూ ఉంటారు వేరే వాళ్ళ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర, ఎవరి దగ్గరైనా, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, అదొకటే నాకు నచ్చదు. అది మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడ పెట్టుకుని ఉంటారు మీ ఆత్మలో. అదే అప్పుడేమవుతుంది, సేమ్ అలాంటి క్వాలిటీస్ ఉన్న లైఫ్ పార్ట్నర్నే మీరు అట్రాక్ట్ చేస్తారు.
ఇప్పుడు ఆలోచించుకోండి, మీ అమ్మ మీద లేదా మీ నాన్న మీద మీకు ఏ కంప్లైంట్ ఉంది? ఎగ్జాక్ట్లీ అదే కంప్లైంట్ ఉందా మీ లైఫ్ పార్ట్నర్లో కూడా? మీరే ఆకర్షించారు. ఎందుకంటే అమ్మ మీద లేదా నాన్న మీద ఇక్కడ పెట్టుకున్నారు ఆ కంప్లైంట్ని, మీ ఆత్మలో, మీ ఇన్నర్ చైల్డ్లో పెట్టుకున్నారు. అదే అలాంటి లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసేలాగా చేసింది. సో ఇలా చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు. సో ఇలా ఎవరికైనా జరిగిందంటే మీ తల్లి మీద లేదా తండ్రి మీద కంప్లైంట్ పెట్టుకుని అదే క్వాలిటీస్ ఉన్న లైఫ్ పార్ట్నర్ని మీరు అట్రాక్ట్ చేసినట్లయితే కామెంట్లో చెప్పండి, చూద్దాం. ఇక మీరు పొద్దున్నే లేస్తే పిల్లల మీద అరవడము, ఇంకా మీరు లైఫ్ పార్ట్నర్ మీద అరవడము, లేదా ఎప్పుడు పోట్లాడుతూ ఉండడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అది మీ బాడీలోనే, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట మన బాడీలో ఉన్న సెల్స్ పీల్చుకుంటుంది. మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ, కంప్లైంట్ చేస్తూ, వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే మన శరీరమే అవన్నీ పీల్చుకుంటుంది. మన శరీరం పీల్చుకొని మనకు బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరెవరికి మీలో జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయో ఆలోచించుకోండి ఒకసారి. మీరు ఎవరి మీద పగ పెంచుకున్నారో, ఎవరి మీద ఎక్కువగా కోపం ఉందో మీకు తప్పకుండా ఉంటుంది. మీకు ఎవరి మీదనైనా మీరు కోపాన్ని ఎక్కువగా పెట్టుకున్నట్లయితే అది మీ బాడీలోనే ఉంటుంది, అన్ని జాయింట్స్లలో ఉంటుంది. జాయింట్స్ పెయిన్ వస్తుంది మీకు. సో మీరు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ అంటే అందరి మీద ఇష్యూస్ పెట్టుకుని అది మీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అటు రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లం, ఇటు హెల్త్లో కూడా ప్రాబ్లం. ఇక ఇవి రెండు ప్రాబ్లం అయిందనుకోండి, ఇక మీ కెరియర్ అంటే జాబ్ దొరకకుండా ఉండడము, ఉన్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం, లేదా మీ బిజినెస్ గ్రో అవ్వలేదు, కస్టమర్స్ దొరకడం లేదు, సేల్స్ అవ్వడం లేదు, ఇలాంటివన్నీ అవుతుంది అంటే ఎవరెవరి మీద కంప్లైంట్స్ పెట్టుకున్నారా? ఎస్పెషలీ మీ నాన్నగారి మీద కంప్లైంట్స్ పెట్టుకున్నారా? పెళ్ళైన వాళ్ళు మీ మావయ్య గారితో ఆయన మీద కంప్లైంట్స్ పెట్టుకున్నారా? ఫాదర్లీ ఫిగర్స్ ఎవరెవరు ఉన్నారో మీ లైఫ్లో వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టుకున్నారా? పెట్టుకునే ఉంటారు. అందుకనే మీరు మీ ఫైనాన్షియల్ లైఫ్ మీద మరియు మీ వృత్తి జీవితంలో ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేశారు. ఇక మనీ ప్రాబ్లం అంటే ఈ మూడు సర్లేదంటే హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, ఈ మూడు ఏరియాస్లో ప్రాబ్లం ఉంది అంటే ఇక లాస్ట్లో చివరిగా మనీ ప్రాబ్లం ఆఫ్ కోర్స్ ఉండనే ఉంటుంది. చూసారా ఎలా ఒకదానికి ఒకటి పెనవేసుకుందో? సో ఇది పార్ట్ 1. మళ్ళీ దీని గురించి ఇంకా చాలా విషయాల్ని పార్ట్ 2లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చింది అని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అందుకనే నేను రానున్న మండే నుంచి రిలేషన్షిప్ మాస్టరీ కోర్స్ అని పెట్టాను. మీరు మీ లైఫ్లో ఉన్న అన్ని రిలేషన్షిప్స్ సర్చ్ చేసుకొని బాగుండి ఇంకొకళ్ళ లైఫ్కి కూడా రిలేషన్షిప్ మాస్టర్గా ఉండి, కోచ్గా ఉండి కోచింగ్ చేయాలి అని అనుకుంటే రండి, వాట్సాప్లోకి వచ్చి డీటెయిల్స్ అడగండి. నేను మీకు కోర్స్ డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ మండే నుంచి 4 days ఉంటుంది. సో రండి, మీరు కోర్స్ చేసేసి మీరు కూడా రిలేషన్షిప్ కోచ్ అయ్యి ఎంతోమందికి కోచింగ్ చేయొచ్చు. ఎంత మంచి పుణ్యకార్యం కదండి. మీ లైఫ్లో అన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సరిపోయిందంటే మీ హెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది, మనీ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. వేరే వాళ్ళకు కూడా బాగుండేలాగా చేస్తారు. సో ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వచ్చింది అని తెలుసుకున్నారు కదా, దీనికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. పార్ట్ 2 వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. ఇంతసేపు నా మాటల్ని ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.